ఎవరు నువ్వు? చేతిగా సంఖ్యలేంటి? ఆ రక్తం ఏంటి? అసలు నేను పోలీసులు ఎందుకు తరుగుతున్నారు? ఎవరు నువ్వు? అసలు నీ పేరేంటి? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. నీ పేరేంటో చెప్పు. చెప్తావా లేక పోలీసులు పిలవమంటావా? ఇల్లాకు తలెత్తితే కాటు వేయకమాయడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడక పోలీసుల్ని పోనివ్వు. నీకు ఏ హాని కలగకుండానే ఎక్కడి నుంచి వెళ్ళిపోతావు. కేక వేసి గోల చేశావు, ఎక్కడ నీ శవం మాత్రమే మిగులుతుంది. నీ పేరేంటి? నాగు? నాగుని పగపట్టి తిరుగుతున్న కాల నాగుని. అతను ఎవరి మీద నీ పగ ప్రతీకారం? నన్ను ఈ స్థితికి దిగజార్చిన ఆ బెబ్బుడి మీద. బెబ్బిలా? ఎవరా బెబ్బుడి? నీకనవసరం. నాకు పగ తీర్చుకుని ఆ గబ్బర్ సింగ్ ని చంపేంత వరకు ఎవరితో మాట్లాడు. దయచేసి నన్ను విసిగించకు, విసిగించకు, విసిగించకు. నువ్వు నాకు కాదు, నువ్వు తప్పించుకొని తిరుగుతున్న ఖైదీ ఇవి. నేను ఖైదీనే. జయ
నా అక్క పేరు నీకెలా తెలుసు? హే నేనే సమాధానం చెప్పు. నా అక్క పేరు నీకెలా తెలుసు? జయ మీ అక్క కాదు, నువ్వే నా జీవు. జయ నేను జయ, నేను నీ రాజాను జయ. జయ అంటే ఆ రాజా నువ్వేనన్నమాట. అవును జయ, నేనే నీ రాజాను జయ. చూడు, మీరు అనుకున్నట్టు నేను జయాన్ని కాదు, జయ చెల్లి లక్ష్మి. జయ నువ్వే నా జయ. అవును, నా జయ చనిపోయింది కదూ. నా జయ చనిపోయింది, నిజంగానే చనిపోయింది. కాదు కాదు కాదు, చంపబడింది. అతి దారుణంగా నీ చేతులతో చంపబడింది. కట్టు కదా నాపై వేసిన అపరిందా. పిచ్చిగా మాట్లాడుతూ నక్కని చంపింది చాలక ఇలా బుకాయిస్తున్నావా? అవును, నేను చెప్పేది నగ్న సత్యాలు. డబ్బున్న వారిదే రాజ్యమైతే, నేను చెప్పేది న్యాయమైతే, నాలాంటి పేదవాడి ఆవేదన అర్థం చేసుకోకపోగా నిన్నలు వేసే ఈ చట్టానికి నేను ఎందుకు లొంగాలి? అంటే నువ్వు చట్టాన్ని వ్యతిరేకిస్తున్నావా? చట్టం అది డబ్బుండే వాడి కాళ్ళ కింద చుట్టమై మెలుగుతుంటే నాలాంటి పేదవాడి ఆవేదన అర్థం చేసుకోకపోగా చేసుకోదు ఈ చట్టం. అంటే అయితే మరి నువ్వు నాకని చంపలేదా? చెబితే నమ్ముతావా? నిజమైతే నమ్మటానికి ఏమైంది? అయితే నా ఆవేదన సరే, నీకు చెప్పైనా కొంత ఆవేదన తగ్గించుకుంటాను. అయితే ఏంటో చెప్పండి. జయ, నేను ప్రేమించుకున్నది నిజం. ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఆ రోజు రాత్రి మీ నాన్నగారికి జయకి వాదన జరిగింది. ఆ వాదనలో ఆ రాత్రికి రాత్రి ఆ జయ నా దగ్గరికి వచ్చేసింది. నా దగ్గరికి వచ్చిన జయను ఆదరించి ఆశీర్వించాను. ఆ రాత్రికి రాత్రి కూడా పెళ్లి కూడా చేసుకున్నాం. మా మొదటి రాత్రికి కావాల్సిన వస్తువులు తీసుకువచ్చేసరికి ఇంటి దగ్గర జయ లేదు. ఎదురు చూశాను. ఆ తర్వాత ఏం జరిగింది? ఈలోగా ఒంటరిగా రావడం చూసిన ఆ గబ్బర్ సింగ్ మనుషులు జయను తీసుకెళ్లి పశువులా ప్రవర్తించారు. చేలంచెడిన జయ రక్త శిథిలమై నాతో జరిగిందంతా చెప్పింది. ఆ తరువాత నా జయ శాశ్వతంగా నన్ను విడిచి తన లోకానికి వెళ్ళిపోయింది. ఆ రోజు జయ నా చేతుల్లో ఉండి ప్రాణాలు పోతుంటే నిస్సహాయ స్థితిలో ఉండి నేను ఏమీ చేయలేకపోయాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన జయ నన్ను వెళ్ళిపోతుంటే నా రాజా కూల్ డౌన్, రాజా కూల్ డౌన్. రాజా ప్లీజ్ కంట్రోల్ యువర్ రాజా. ఈ దౌర్భాగ్యుడి చేతిలో విలవిలలాడి తన ప్రాణాలను పోగొట్టుకుని చూస్తూ ఉన్న దుఃఖ సమయంలో మీ నాన్న వచ్చి నేనే చెప్పానని నా మీద ముద్ర వేసి నేను ఎంత చెప్పినా వినకుండా తన అధికార బలంతో పలుకుబడితో నన్ను అరెస్ట్ చేయించాడు. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తర్వాత నాలోని ఉద్రేకం అవధులు దాటింది. ఎలాగైనా సరే ఆ గబ్బర్ సింగ్ వాడి తాను అంతం చేయాలనుకున్నాను. నా పైకి ఇచ్చిన మాట నిరూపించుకోవాలనుకున్నాను. కానీ ఆ మాట మీ నాన్న ద్వారా విఫలమైపోయింది. ఆ రోజు రాత్రి జైలు తెలుసుకుంటూ ఉన్న దుఃఖ సమయంలో ఆ రోజు ఆ గబ్బర్ సింగ్ను వాడి ముఠాను ఎలాగైనా అంతం చేయాలనుకుని పగబట్టుకుంటున్నాను. నా జైకిచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోతున్నాను అని ఆవేదన ఉద్రేకం నాతో అవధులు దాటింది. ఆ దుర్మార్గుని ఎలాగైనా సరే
తీరా పొడిచి 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 గుండెలు చేసి ఆ నా కొడుకు రక్తం ఈ భరతమాత కన్య ఇటుట జిందించాలనుకున్నాను. అందుకే 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 రాజమండ్రి సెంట్రల్ జైలు మూసలు ఉరిచి ఇలా తప్పించుకొని నాకు 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 నాగుగా పేరు మార్చుకొని తిరుగుతున్నాడు. రాజా, ఇప్పుడు చెప్పు నేను మీ అక్కను చంపితే ఇలా తప్పించుకు తిరగాల్సిన అవసరం ఏమిటి? రాజా, నన్ను క్షమించు రాజా. అందరిలాగే నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు రాజా, నన్ను క్షమించు. ఓకే లక్ష్మి, నా బాధను నీవైనా సరే కొంత అర్థం చేసుకున్నావు. వస్తాను. బాబా, బాబా ఎక్కడికి? నేను ఇలా చూడు లక్ష్మి, నేను ఇలా తప్పించుకు తిరుగుతున్నది, ఇలా నాగుగా పేరు మార్చుకుని తిరుగుతున్నది ఆ గబ్బర్ సింగ్ లో ఆ నా కొడుకుని నలిపెట్టులో పొడిచి చంపాలని తిరుగుతున్నాను. ఆ తరువాత నాకు శాశ్వతమైన జై దగ్గరకు నేను వెళ్ళిపోతాను. చూడు లక్ష్మి, బతికుంటే మళ్ళీ కలుస్తా, వస్తా. బాబా అంత మాట ఎందుకు బాబా, ఒకసారి లేరా. ఎవరి చేతుల్లో తప్పించుకున్న ఇన్స్పెక్టర్ సత్యం చేతిలో తప్పించుకోలేవు. తప్పించుకోగలను ఇన్స్పెక్టర్. ఈ మాటలు సూటిగా ఉన్నాయి. అలాంటి పోలీస్ ఆఫీసర్ కు అనుబంధ కలిగజేయడం నాకు ఇష్టం లేదు. నీ మాటలు సూటిగా ఉన్నాయి. మాటలో చూసావు, నాలో తాగి ఉన్న కోపాగ్ని నాకు పడగను చూడలేదు మిస్టర్ ఇన్స్పెక్టర్. సింహంలో గాండ్రించకు, పాపం పిస్తలికి ఆహుదైపోగలవు. మిస్టర్ నాగు, అసలే నా పిస్తలికి పని దొరికి చాలా రోజులయ్యింది. అది నా పిస్తలికి పని కల్పించకు. చూడు మిస్టర్, నేను అనుకున్నది సాధించే వరకు నువ్వు కాదు ఇలాంటి ఆఫీసర్లు ఎంత మంది వచ్చినా నన్ను కాదు కనీసం నా నీడను కూడా పట్టుకోలేరు. ఎన్ని చెప్పినా నా చేతుల నుంచి తప్పించుకోలేవు మిస్టర్ నాగు. ఇన్స్పెక్టర్, నన్ను మాటలతో మొత్తం రెచ్చగొట్టాలని ప్రయత్నించకు. ఈ నాగు తల ఎత్తి బొసవెట్టి కాచు వేశాడంటే నీ ప్రాణాలు పోగలవు, జాగ్రత్త. అయ్యో నాకు భయం వేస్తుంది. నాకు అయ్యో, నేను ఒకగానొక కొడుకుని. ఓ అమ్మో అమ్మో, అయ్యో విషయంతా పాకుతుందేమో నాకు. సింహంలా గాండ్రించుకో, నీలా కరుడ కట్టిన గుండాలే ఎందరినో నడి రోడ్డు మీద నగ్నగా నిలబెట్టి కొట్టుకుంటూ స్టేషన్ కి తీసుకెళ్ళు చరిత్ర ఇన్స్పెక్టర్ సత్య గారిది. ఇంతవరకు పుట్టలేదు, ఇక పుట్టబోదు. ఇన్స్పెక్టర్, నన్ను పట్టుకోవాలంటే ఒంటి మీద యూనిఫామ్, చేతిలో గన్ను ఉంటే సరిపోదు. గుండెల్లో ధైర్యం, కన్నుల్లో కరేజా ఉంటేనే ఈ నాగుని పట్టుకోగలవు. రౌడీజరానిది పేట రౌడీవా, స్టేట్ రౌడీవా? దమ్ముందా? కాసుకో. కట్అవుట్ చూసి కొన్ని నమ్మయాయిటు ఏనుగు గుంబస్థలాన్ని మాటి వేసి కొట్టగల మగరాజుగా ఇన్స్పెక్టర్ సత్య. నీలా కరిడ కట్టిన ఎందరినో కన్నెర్ర చేస్తే పోస్తారా? నీలాంటి
నీలాంటి ఇన్స్పెక్టర్ నాలాంటి పడగకు నాకు పడకు ఎందరో బలైపోయారు. నిన్ను నిన్ను నా పడగ విప్పి కోరలతో కాటివేయగలను. కానీ నీలాంటి ఆఫీసరు నిజాయితీ గల ఆఫీసరు విన్నాను. లేకపోతే నా కబన్న ఆశ్రయంతో నిన్ను నలిపి నీ ప్రాణం పోయేంత వరకు, నీ ఊపిరి ఆగిపోయే వరకు నిన్ను చంపగలను. ఇన్స్పెక్టర్, అది నీ వల్ల కాదు మిస్టర్. నాకు పార్టీ చేసే ముందు నీ కూరలు పీకి ఆట ఆడించగలరా ఇన్స్పెక్టర్? చూడు ఇన్స్పెక్టర్, నన్ను మాటలతో మాత్రం రెచ్చగొట్టాలని ప్రయత్నించకు. నన్ను షూట్ చేసే లోపే నీ ప్రాణాలు అనంత వాయువుల్లో, ఈ గాలిలో, ఈ సృష్టిలో కలుగజేయగలను. Kamosh! If you are bad, I am your dad! ఇన్స్పెక్టర్, ఇలాంటి వాళ్ళు ఒక్కరు కాదు, 100 మంది వచ్చిన ఎన్ని చెప్పినా నా చేతుల నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా సరెండర్ అవ్వు. చూడు ఇన్స్పెక్టర్, నాకు నేనుగా సరెండర్ కావాలంటే ఇంకా కొంత టైం పడుతుంది. ఆ తరువాత నాకు నేనుగా వచ్చి సరెండర్ అయిపోతాను. ఏమిటి నీ పగేమిటో చెప్తే ప్రభుత్వమే నీకు సహకరిస్తుంది కదా. చెయ్యడం తప్ప చెప్పడం ఈ నాకు అలవాటు లేదు, హిస్టరీలోనే లేదు. చెప్తేనే కదా అది తప్ప ఒప్పు అని తెలిసేది. అయినా చట్టం అని అంటున్నావే. నలుగురు రౌడీలని ఒక అమ్మాయిని నిర్దాక్ష్యంగా రేప్ చేశారని వాళ్ళు నడిపోటులో ఎన్కౌంటర్ చేసింది మీ చట్టం. నిన్న కాకమన్నా ఒక అభం తెలియని పశుబాలను కారులోకి ఈడ్చుకెళ్ళి పశువులా ప్రవర్తించే ఇంతవరకు పట్టుకోలేదు చట్టం. రక్షణ దళం పోలీసు బలగం ఏం చేస్తున్నాయి? అప్పుడు లేవని నేరు ఎప్పుడు లేస్తుంది. మిస్టర్ నాగు, అది తెలియని పోలీసులు అనుకుంటా. చేతకాక నీలాంటి ఆకు రౌడీలకి భయపడి ఉంటారు. మొగుడొచ్చాడు, కొడుకులకి పోయిస్తాడు. అనవసరమైన పరుకులు, వ్యర్థమైన మాటలు మాట్లాడకు. ఈ నాకు పగ తీర్చుకునేంత వరకు నువ్వు కాదు నీలాంటి వల్ఫా నా కొడుకు ఎంతమంది వచ్చినా ఈ నాకు కింద వెంట్రకు కూడా పీతలేరు. మిస్టర్ నాగు, సత్యం గారు మీ నాన్న బాగున్నారు అన్నదానికి సత్యం గారు నీ అమ్మ మొగుడు బాగున్నారని తెలీదా? లకడీ కపూర్. మిస్టర్ నాగు, నన్ను తీరని బాధకు గురి చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నిన్ను నేను బాధకు గురిచానా? ఏమిటి? ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు. నా కాబోయే భార్య జైలు చంపింది నీవే కదూ? నటించకు నాకు, నువ్వే చంపింది. అవును, అసలు జైకి నీకు సంబంధం ఏంటి? జయ బ్రతుకుంటే నా భార్య అయ్యేది. నీకు భార్య అయ్యేది, నాకు భార్య అయ్యింది. ఏమిటి నువ్వు మాట్లాడేది? చూడు ఇన్స్పెక్టర్, ఇంతకు మించి నేను చెప్పలేను, నేనేం చెప్పలేను. వస్తా, ఓకే? నాకు